దేవుని నామానికి స్తోత్రాలు. మరొక పర్యాయము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ దయని బట్టి ప్రభువా, ఈ సమయంలో నాయనా మీ మాటలు ధ్యానించుకొని ఉండగా మాకు భయమును వణుకును ప్రభువా, మేము ఇంకా లోతుగా నడిపించబడటానికి సహాయము చేయండి ప్రభువా. ఈ సమయంలో నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని కొద్ది మాటలు మీరే మాకు అందించమని, వినివారికి మాకును ఆశీర్వాదకరముగా ఉన్నట్లుగా మీ పరిశుద్ధాత్మ సహాయము మెండుగా దయచేయమని, ఈ హేలోహిమ్ టీవీ పరిచర్ను కూడా దీవించి ఆశీర్వదించండి. షీలో ఎవాంజలికల్ ఫెలోషిప్ ప్రభా, ఈ డొంక రోడ్లో ప్రభా పరిచర్యను ఆశీర్వదించండి. మీరే కృప చూపించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మన పాఠ్యభాగము ఆదికాండము 19వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని వద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనుడి. మీరు పెందలకాడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునని. అందుకు వారు అలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చిదమని చెప్పిరి. చూడండి ప్రియులరా, ఇక్కడ ఆ ఇద్దరు దేవదూతలు లోతు గృహాన్ని దర్శించినట్లుగా మనము చూస్తున్నాం. చూడండి, ఇక్కడ ఏ ప్రాంతంలో ఉన్నాడు లోతు? సొదొమ గొమొర్రా అనే ప్రాంతంలో ఉన్నాడు. అయితే లోతు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినాడు. దేవుని యందు భయభక్తులు కలిగి తన యొక్క కుటుంబాన్ని భక్తిలో నడిపించుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఆ సొదొమ గొమొర్రా ప్రజలు దేవుడు వారిని ప్రేమించి లోతు కుటుంబాన్ని ఆ గవిని యొద్ద సువార్త పరిచర్య చేస్తూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉండగా, ఆ సొదొమ గొమొర్రా ప్రజలు ఆ లోతు యొక్క మాటలను లెక్క చేయలేదు. లోతు కూడా అక్కడ సువార్త ప్రకటించటానికే దేవుడు అక్కడ పెట్టి ఉన్నాడు. గమనించండి. అయితే లోతు సేవించే దేవునిని వారు సేవించటానికి ఇష్టపడలా. లోతు సేవించే దేవుడు జీవము కలిగిన దేవుడు. అబ్రహాము సేవించే దేవుడు జీవము కలిగిన దేవుడు. అట్లాగే యాకోబు, ఇస్సాకు, ప్రియులారా, ఆ జీవము కలిగిన దేవుడే శరీరధారిగా యేసు ప్రభువుగా ఈ లోకానికి మానవాళి పాపములను క్షమించటానికి సిలువలో మన కొరకు ప్రాణము పెట్టాడు. ఈ దినాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు బిడ్డలను ప్రేమించకుండా
యేసుక్రీస్తు సువార్త ప్రకటించే సేవకుల యొక్క మాటలు వినకుండా, వాక్యానికి లోబడకుండా సొదొమ గొమొర్రా ప్రజలు లాగా ఈనాటి ప్రజలు కూడా తినుచు త్రాగుచు, ఇళ్ళు కట్టుకొనుచు, వ్యభిచారం చేస్తూ, దొంగతనం చేస్తూ, అబద్ధములు ఆడుచు, రకరకాలుగా నేటి దినాల్లో కూడా ప్రజలు జీవిస్తూ ఉన్నారు. చూడండి ప్రియులారా, లాస్ ఏంజిల్లో, అమెరికా కాలిఫోర్నియాలో ఇప్పుడు చక్కగా బ్రతకండి, దేవుణ్ణి గణపరచండి అని అంటే ఆ ప్రజలు వారి ఇష్టానుసారంగా దేవునిని విడిచి, భయభక్తులను విడిచి, ప్రియులారా సినిమాలు చూసుకుంటూ, మరి తినుచు త్రాగుచు, దేవుని నామాన్ని అగౌరవపరుస్తూ, దేవుణ్ణి జీరోగా చేసి, వారు హీరోలుగా, సెలబ్రిటీలుగా, గొప్పవాళ్ళుగా, మేమే గొప్ప, మేము ధనవంతులమి, మరి మాలాంటి మంచి ప్రాంతం ఎక్కడా లేదు అని ఎంతో గౌరవించారు. ఇప్పుడు ఏమైంది చూడండి ప్రియులారా, కారు చిచ్చు ప్రారంభమయ్యి ఇంకా అది జరుగుతూనే ఉంది. దాదాపు మరి 40-50 లక్షల కోట్లు ఆస్తి నష్టం వచ్చిందని, తర్వాత ఒక 30 మంది దాకా చనిపోయారని, చాలామంది గాయాలు పాలయ్యారని, గొప్ప గొప్ప ఇళ్ళు, కార్లు ప్రియులారా మరి కాలిపోయాయని వార్తల్లో మనము చూస్తున్నాం. చూసారా ప్రియులారా, 1,00,000 మంది దాకా ఇళ్లలో నుంచి బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ఇళ్ళు విడిచిపెట్టేసేసారు. వార్తల్లో మరి చూసినప్పుడు ఎంతో బాధాకరమైనటువంటి మరి సంఘటనలు జరుగుతున్నాయి. చూడండి ప్రియులారా, కోట్ల రూపాయలు ఏమైపోయినాయి, మనుషులు ఏమైపోతున్నారు. అప్పటి వరకు డ్యాన్సులతోనూ, అప్పటి వరకు మరి భయంకరమైనటువంటి త్రాగుడు, మందిరానికి వెళ్దాం, దేవుని నమ్ముకున్నామని ఆ ఆలోచన పక్కన పెట్టేశారు ఇతర దేశస్తులు. పూర్తిగా దేవుని భయాన్ని విడిచిపెట్టేస్తున్నారు ప్రియులరా. కనుక దేవుడు నిన్ను హెచ్చిస్తే, దేవుడు నీకు మరి ఎంతో పేరు ప్రఖ్యాతను, గౌరవాన్ని, ఆరోగ్యాన్ని దేవుడిచ్చినప్పుడు ఆ ఆరోగ్యాన్ని దేవుని కొరకు వినియోగించకుండా, సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా, మీ ఇష్టానుసారంగా, మన ఇష్టానుసారంగా మనము దేవునికి వ్యతిరేకంగా నడిస్తే, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, కష్టాలు తప్పవు, నష్టాలు తప్పవు, మరణాలు తప్పవు. యెహెజ్కేలు గ్రంథంలో 14వ అధ్యాయం అనుకుంటా 1, 2, 3 వచనాల్లో, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో ఆ దేశం మీదకి నేను కరువును పంపించి, ప్రాణాధారమగు ఆహారం లేకుండా నేను వారిని నిర్మూలము చేసేదను. అట్టి దేశములో నీతి కలిగిన వారు, సాత్వికులు, సహనం కలిగిన వారు, భక్తి కలిగిన వారు, నీతిమంతులు ఎవరైనా ఉన్నట్లయితే వారిని తప్పనిసరిగా నేను రక్షిస్తాను అనే మాటను మనం చూస్తున్నాం. ప్రియులారా, మన చుట్టూ అన్యాయమే, మన చుట్టూ మోసాలు జరుగుతాయి, మన చుట్టూ ఘోరమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అయితే లోతు సొదొమ గొమొర్రాలో కలిసిపోలేదు.
గవిని యొద్ద కూర్చొని నిరీక్షణతో దేవుని రాకడ కొరకు, దేవుని యొక్క వెలుగు కొరకు, రక్షణ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియులరా, గవిని యొద్ద కూర్చున్నాడంటే గమనించండి, ఊరికనే కూర్చోలా. దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా మరి ప్రాంతాన్ని రక్షించయ్యా, నన్ను నా కుటుంబాన్ని రక్షించయ్యా. ఎంత చెప్పినా ఈ మనుషులు వినడం లేదయ్యా, అయ్యా నీవే దిక్కు అని గవిని యొద్ద కూర్చున్నట్లుగా మనము చూస్తున్నాం. చూడండి ప్రియులరా, అయితే తన విశ్వాసమును బట్టి ప్రియులరా తన యొక్క నిరీక్షణను దేవుడు మెచ్చుకున్నాడు. అందుకే నీతిమంతుడైన లోతు అని వ్రాయబడి ఉన్నది బైబిల్లో. అవును ప్రియులరా, నీతిమంతుడు లోతు కుటుంబాన్ని మరి దేవుని భయములో నడిపించుకోవటానికి చాలా ప్రయాసపడ్డాడు. అయితే లోతు భార్య దేవుని మాటను వినలా. వెనక్కి తిరిగి చూసి లోతు భార్య ఏమైంది? ఉప్పు స్తంభము అయిపోయింది. దేవుడు చెప్పాడు, వెనక్కి తిరిగి చూడొద్దు, ఎట్టి పరిస్థితుల్లో నాగటి మీద చేయి వేసి వెనక్కి తిరిగి చూచేవాడు నాకు పాత్రుడు కాడు. విశ్వాసముతో దేవుని నమ్ముకున్నావు, మారుమనసు పొందావు, బాప్తిసం తీసుకున్నావు, దేవుని ఆత్మ చేత నడిపించబడుచు ఉన్నావు. అనేక పర్యాయాలు సాతానుడు ఎన్నో రీతిలుగా శోధిస్తాడు, శ్రమల పాలు చేస్తాడు, ఇరుకుల పాలు చేస్తాడు. అయినప్పటికీ కరువైన, ఖడ్గమైన, ఆపదైన, మరణమైన, శ్రమైన, అధికారులైన, ప్రభుత్వాలైన ప్రియులరా మనల్ని ఎలాంటి పరిస్థితుల్లో శోధించినా సరే దేవుణ్ణి మాత్రము విడిచిపెట్టకూడదు. దేవుణ్ణి పట్టుకొని మనము విశ్వాసంతో ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, రకరకాల మనం సాతానుడు శోధిస్తాడు, గలిబిలి చేస్తాడు. అయితే యేసు వైపు చూచుచు నువ్వు స్థిరంగా భక్తి చేసినట్లయితే దేవుడు నిన్ను ఎంతో కాపాడుతాడు. అవును సహోదరుడా, సహోదరి, లోతు కూడా వారిలో కలిసిపోలేదు, సొదొమ గొమొర్రాలతో కలిసిపోలేదు. ప్రియులరా, వాళ్ళ ఆచారాలు ఏమాత్రం కూడా ఆచరించాల, వాళ్ళ పద్ధతులు ఏమాత్రం కూడా అనుసరించాల, వాళ్ళ స్నేహాలు, వాళ్ళ విగ్రహారాధన వారిని ఏమాత్రము వారిలో కలిసిపోలేదండి. ఒక ప్రత్యేకంగా ఉన్నాడండి, గవిని యొద్ద కూర్చున్నాడు. అయితే వారి పాపము పరిపక్వమై మరణము కంది అన్నట్లుగా దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణము కనును. చూసారా, వాళ్ళ ఆశలు ఏ ఆశలు? దురాశలు. నిజ దేవుని విడిచి లెక్క చేయకుండా ఇప్పుడు కూడా కాలిఫోర్నియాలో లేక ఇతర దేశాల్లో సృష్టికర్తను మరిచి జనులు సృష్టిని పూజించుట తగునా, చెట్టు దేవుడు, పుట్ట దేవుడు అని సృష్టికర్త అయిన దేవాది దేవుడైన యేసు ప్రభుని విడిచి చెట్టు దేవుడు, పుట్ట దేవుడు, ఇంకా రకరకాలుగా మరి ఏవేవో పెట్టుకొని నీవు పూజిస్తే దేవుని కోపం రాదా?
ప్రియులరా, కోపం వచ్చింది దేవునికి. కాలిఫోర్నియాని దేవుడు ఏం చేశాడు? కాల్చేసేసాడు, బూడిద చేసేసేసాడు. చివరాఖరికి బూడిది. సినిమా యాక్టర్లు కూడా అక్కడే ఉంటారంట. ధనవంతులు అక్కడే ఉంటారంట. మాకే భయం లేదు, మేము నిశ్చంతంగా ఉంటాం, మాకు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు, దేవుడన్నా భయం లేదు అన్నట్లుగా వారు ప్రవర్తించారు. ప్రియులరా, సొదొమ గొమొర్రా ప్రజలు కూడా ఎలాగా ప్రవర్తించారండి? ఎంత భయంకరమైన ప్రజలు తెలుసా? వాళ్ళ స్వభావం ఎలాంటిదో తెలుసా? చూడండి ప్రియులరా, సొదొమ గొమొర్రాలోకి ప్రవేశించినటువంటి ఆ యొక్క ఇద్దరు దేవదూతలకి మంచి భోజనం పెట్టాడు లోతు. ఏమండి, ఆతిథ్యము ఇచ్చుట మనము మర్చిపోకూడదు. ఆతిథ్యం ఇవ్వాలి. ప్రవక్తని చేర్చుకుంటే ప్రవక్త ఫలము. ఏమండి, నీతిమంతులు చేర్చుకుంటే నీతిమంతుల ఫలము. కాపరులను చేర్చుకుంటే కాపరుల ఫలము. సువార్థకులను చేర్చుకుంటే సువార్థక ఫలము. దేవుని బిడ్డలను నువ్వు మరి చేర్చుకుంటే నీకు ఆశీర్వాదము. చూడండి, లోతు వారిని చేర్చుకొని వారికి విందు చేసి వారికి భోజనము ఏర్పాటు చేస్తే అక్కడున్నటువంటి వంకర జనము, అక్కడున్నటువంటి భయంకరమైనటువంటి నీచమైనటువంటి సాంప్రదాయం కలిగినటువంటి ప్రజలు. చూడండి, ఒరిస్సాలో సేవకుడు ప్రియులరా, మరి గ్రహం స్టైన్ గారు తన ఇద్దరు కుమారులతో సేవకి వెళ్ళినప్పుడు ఆ ఒరిస్సాలో ఉన్న ఆ అక్రమ జనాంగము, మోసపూరితమైనటువంటి ప్రజలు ఆ కారుని చుట్టి ఏం చేశారండి? ఆ కారు మీద పెట్రోల్ పోసి ఆ కారుకి నిప్పంటిస్తే ఆ వారి ముగ్గురు ప్రాణాలు ఎలాగా గిలగలా తన్నుకులాడి. ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ప్రియులరా! మనుషులు ఎంత క్రూరమైనటువంటి జంతువుల వలె వారు ప్రవర్తించినట్లుగా మనం చూస్తున్నాం. జంతువులన్నా నయమండి, మనుషులు అంత భయంకరమైన ప్రజలు. వారు ఆ కారు మీద పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే ప్రియులరా, ఇది ఆ ఇద్దరు పిల్లలు ఆ సేవకుడు ఆ మంటల్లోనే కాలిపోయి ప్రభు కొరకు ప్రాణాలు అర్పించారు. వారు పరలోక రాజ్యంలో ఉంటారు ప్రియులరా. గ్రహం స్టైన్ గారు ఇద్దరు పిల్లలు పరలోక రాజ్యంలో ప్రభుతో ఉంటారు, పరదేశంలో ఉంటారు. ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ స్థానంలో ఉంటారండి. హాయిగా, సంతోషంగా, ఆనందంగా, మహిమదే ఎంతో చక్కగా ఉంటారు. కానీ రక్షణ లేకోకుండా చనిపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు. ధనవంతుడు చనిపోయాడు, పాతాళ అగాధంలో ఎంత యాతన పడుతున్నాడు. పాతాళ లోకంలో, ఏమండి, ఏ ప్లేస్లోకి వెళ్ళిపోయాడు? పాతాళ లోకంలోకి వెళ్ళిపోయాడు. నువ్వు కూడా మారు మనసు లేకుండా, బాప్తీసం లేకుండా, ఇంకా ప్రభుని ఎరక్కోకుండా చనిపోతే నీ పరిస్థితి ఎట్టుంటుందో గమనించి సహోదరుడా, ఎప్పటికైనా నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి నీవు దేవుని పాదాలు పట్టుకుంటే తప్పనిసరిగా దేవుడి సహాయము చేస్తాడు. నేడే రక్షణ దినము. ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని దేవుడు జ్ఞానము సంత వీధులలో కేకలు వేయుచున్నది. సామెతల గ్రంథంలో మనం చూస్తాం.
సంత వీధులలో ఏం చేస్తుందంట? జ్ఞానము కేకలు వేయిచున్నదంటండి. కేకలేస్తున్నారు. సేవకులు కేకలేస్తున్నారు. సువార్థికులు కేకలు వేస్తున్నారు. మీటింగ్స్ పెట్టి ఆదివారం నాడు ఆరాధన జరుపుచు కేకలు వేస్తుంటే ఆ కేకలు నీవు వినిపించటం లేదా? కనబడడం లేదా? ఆ మంచి మాటలు నీకు అర్థం కావడం లేదా? చూడండి, సొదొమ గొమొర్రా ప్రజలు ఏం చేశారంట? వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి 19వ అధ్యాయము 4వ వచనం చూసారా వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉన్నదో ప్రియులరా? వాళ్ళ యొక్క మరి ఏమనాలి వాళ్ళని? వాళ్ళకంత కావరము, గర్వము, కమాతురత గలవారై, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దుష్ట స్వభావము, దుష్ట బుద్ధి, సాతానుడు పూర్తిగా వారిని ఆవరించేసేసాడు. దేవునికి అవకాశం ఇస్తే దేవుడు ఆవరిస్తాడు నిన్ను. సాతానికి అవకాశం ఇస్తే సాతానుడు ఆవరిస్తాడు. సోదరుడా, ఎప్పటికైనా నువ్వు తిరుగు దేవుని వైపు. నువ్వు చేసేది తప్పు. నువ్వు అన్యాయంగా నడుస్తున్నావు. తల్లిదండ్రులను గౌరవించటం లేదు, సేవకులను గౌరవించటం లేదు, నీ యొక్క రక్త సంబంధుల్ని గౌరవించట్లేదు. తినుచు త్రాగుచు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పడిపోయి నువ్వు బూతులాడుతున్నావు తమ్ముడా. అది నీకు మంచిది కాదు. గమనించండి, అది నీకు మంచి పద్ధతి కాదు. చూడండి, ఇక్కడ ఈ సొదొమ గొమొర్రా ప్రజలు ఆ యొక్క ఇద్దరు సేవకులు దేవదూతలు వస్తే వాళ్ళని పాడు చేయాలని వాళ్ళు నడుము బిగించుకొని ఇష్టం వచ్చినట్లుగా గంతున్నట్లుగా మనము చూస్తున్నాం. దేవదూతలతో దేవునితో పెట్టుకుంటే కాలిపోతావు తమ్ముడా. దేవుని యొక్క సేవతో, దేవుని యొక్క దేవుని యొక్క బిడ్డలతో పెట్టుకుంటే కాలిపోతాం మనము. చూడండి, వాళ్ళు బాలురు, వృద్ధులు, యవనస్తులు, ప్రజలందరూ 4 దిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి, నీతిమంతుని ఇల్లుని ఏం చేశారండి? చుట్టవేశారంట. కేకలో, గోలలో, ఎలా పడితే అలా మాట్లాడతాం. సహోదరుడా, సహోదరి, నీవు జాగ్రత్త సుమా. ఎప్పటికైనా నీవు దేవుని తెలుసుకుని భయభక్తులతో ఉంటే దేవుడు నీ పాపాలు క్షమిస్తాడు. లేదా వెర్రవీగి దుష్టత్వంతో, కామాతురతో, కావరముతో, లెక్కలేనితనంతో నీవు జీవించినట్లయితే నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట బండను బద్దలు చేయు సుత్తు వంటిది కాదా? నా మాట అగ్ని వంటిది కాదా? మన దేవుడు దహించు అగ్ని. ఏ అగ్ని? దహించు అగ్నండి. చూసారా ప్రియులరా? కాలిపోతాం. కాలిఫోర్నియా ఏమైంది? కాలిపోయింది. సొదొమ గొమొర్రాని ఏం చేశాడు? అగ్ని వడగండ్ల వర్షం కురిపించాడండి దేవుడు. చూడండి 24 వచనం. అప్పుడు
యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణములో నివసించు వారిని అందరినీ, నేల మొలకలను నాశనము చేశాను. సరే ప్రియులరా, అగ్ని గంధకాలతో సొదొమ గొమొర్రాను ఏం చేశాడు? సర్వనాశనం చేశాడు. దేవునితో పెట్టుకుంటే ప్రియులరా అంతే మరి. లోతు కుటుంబము, లోతు ఒక్కడే రక్షించబడ్డాడు, నీతిమంతుడని వ్రాయబడి ఉంది. లోతు భార్య కూడా వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దేవుని వాక్యం వినుచున్న సహోదరుడా సహోదరి, దేవుని వాక్యానికి లోపడతావా? దేవుని యొక్క మాటను ఇప్పటికైనా 2025లో ఏమండి, మొదటి నెల జనవరి మాసం, ఏమండి ఇప్పటికైనా నీవు నీ బుద్ధిని మార్చుకో, నీ స్వభావాన్ని, దొంగ బుద్ధిని, దొంగ స్వభావాన్ని, అబద్ధాలు, ఏమండి ఆ నైజం, ఆ తత్వాన్ని నువ్వు సరి చేసుకుంటే, ప్రభువా నేను పాపినని దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడు నీకు సహాయము చేస్తాడు. లేకపోతే అగ్ని అర్ధ పురుగు చావదు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు వందనాలు. ఈ మాటలకి ముద్ర వేయండి. వినుచున్న ప్రజలకు క్షేమము, ఆశీర్వాదం దయచేయండి. అయ్యా, ఇంకా రక్షణ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారిని రక్షింపజేయండి. ఇంకా రక్షించబడి నాయన జారిపోయిన వాళ్ళు మరల తిరిగి ఉద్యమం పడటానికి సహాయం చేయండి. ప్రభా, ఈ వాక్యము ఎవరెవరైతే వినుచు ఉన్నారో వారికి స్వస్థత, ఆరోగ్యము, శక్తి, బలము దయచేయమని, ఈ సేవను మీరు కట్టి ఫలింపచేయమని, మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహాయము కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి బిబ్బుల్ని, మీ కుటుంబాల్ని దీవించునుగాక. ప్రతిరోజు ఇదే సమయానికి దేవుని యొక్క వాక్యాన్ని వినండి, ఆత్మీయ మేలు పొందుకోనండి.